వెల్కమ్ బ్యాక్. జింబాబ్వే టూర్ లోపల మొదటి మ్యాచ్ కూడా గెలుస్తారని నమ్మకం అయితే నాకు లేదు. బట్ ఏంటంటే ఏదో ఒక మినుకుమని వైభవ్ సూర్యవంశీ మేబీ ఏమైనా ఆడతాడేమో, మేబీ అతను గొప్పగా ఆడితే. ఎందుకంటే అభిషేక్ శర్మ మీద నాకు పూర్తిగా నమ్మకం లేదు. ఎందుకంటే అతని బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. 2 balls ఒక సింగిల్ తీసుకోవడం, అలాగే సింగిల్ తీసుకుని అవతల బ్యాటర్కి బ్యాటింగ్ ఇవ్వడం, ఇది ఈ మధ్యకాలం లోపల అభిషేక్ శర్మ చేస్తున్న మరి బ్యాటింగ్ స్కిల్స్. సో లాఫ్ట్ షాట్లు మర్చిపోయాడు. మిడ్ వికెట్ మించి కానీ లాఫ్ట్ షాట్లు కానీ అటు మిడ్ ఆఫ్ మించి కానీ అన్ని షాట్ కూడా మర్చిపోయాడు. సో అతను ఇప్పుడు సింగిల్ తీసి అవతల బ్యాటర్కి బ్యాటింగ్ ఇస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో కూడా అదే ప్రయత్నం చేశాడు. సో అభిషేక్ శర్మ మీద నమ్మకం లేకుండా పోయింది. ఆ తర్వాత ఈ మ్యాచ్ లోపల అద్భుతమైన 50 వైభవ్ సూర్యవంశీ. అతను మరి పుల్ షాట్కి హుక్ షాట్కి అవుట్ అవుతాడని మనం అనుకున్నాం, కానీ ఈరోజు మాత్రం అద్భుతంగా రాణించాడు. సో అతను చాలా చక్కగా మరి అన్ని రకాలుగా అన్ని వైపులు షాట్లు ఆడుతూ అలరించాడు. సో ముఖ్యంగా జింబాబ్వే క్రౌడ్ కూడా చాలా ఎంజాయ్ చేసింది వైభవ్ సూర్యవంశీ గేమ్ని. ఎందుకంటే ఒక జస్ట్ 15 years ఒక బాయ్, సో అటు వాళ్ళ నేషనల్ జట్టులోని హీరోలను మరి చితక బాదుతుంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? కానీ వాళ్ళు దే ఎంజాయ్డ్ ఎలాట్. సో అది గమ్మత్ అనిపించింది నాకు. 19 balls 4 fours 4 sixes 50 runs తన పని తను చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా అతను ఇంట్రెస్ట్ లేనట్టుగానే ఆడుతున్నాడు. బట్ ఎందుకో అతని స్టైలే అలా ఉంటుందా తెలియదు నాకైతే. అతను మేబీ అతను ఫోర్స్తో ఆడుతున్నట్టుగానే ఆడుతున్నాడు. 24 balls 35 3 fours 2 sixes. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, మనకు తెలుసు శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడతాడో. ఈరోజు కూడా అదే విధంగా 24 balls 28 runs. సో అలాగే తిలక్ వర్మ, అది కూడా అతను ఈయన క్యాప్టెన్, ఈయన వైస్ క్యాప్టెన్. సో ఇద్దరు కూడా భుజాల మీద బాగా బరువైపోయి చాలా కష్టపడి ఆడారు ఇద్దరు కూడా. 5 balls 6 runs తిలక్ వర్మ. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన ఇండియన్ బౌలింగ్ గురించి చూద్దాం. మయాంక్ యాదవ్ చాలా అద్భుతమైన కంబ్యాక్. 2 years తర్వాత మళ్ళీ టీంలోకి వచ్చాడు. 4 overs 18 runs మాత్రమే ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. అలాగే దాదాపుగా ఈరోజు మనకు స్పిన్నర్ లేకుండానే మనం మ్యాచ్ ఆడాం. మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, ప్రిన్స్ యాదవ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. శివం దుబే మీకు తెలుసు, అతను బ్యాటింగ్ ఆల్రౌండరా బౌలింగ్ ఆల్రౌండరా ఇప్పటికీ ఇంకా తెలియడం లేదు. సో అది కూడా మనం చూడాలి. ఆ తర్వాత శివం దుబే 4 overs 32. అలాగే రవి బిష్ణోయ్ స్లో మీడియం అనాలా మీడియం పేస్ బౌలర్ అనాలా నాకు తెలియదు, బట్ ఈజ్ ఎ బౌలర్. 4 overs 24 runs ఇచ్చి మాత్రమే 1 wicket తీసుకున్నాడు. సో అభిషేక్ శర్మ 8 balls సింగిల్ ఒక్క రన్ మాత్రమే కొట్టి మరి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు ముజరబానీ బౌలింగ్ లోపల. ఆ తర్వాత ఎంగరవ వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడం, ఆ తర్వాత ఇషాన్ కిషన్, వీళ్ళందరూ కూడా ఒక విధంగా ఆదుకున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే 13.2 overs లోపలనే 126 for 3. సో ఇంకా రింకు సింగ్ ఉన్నాడు, శివం దుబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్. సో మిగతా వాళ్ళందరూ కూడా బౌలర్లే. సో ఇంకో ముజర్బానీ మాత్రమే చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. 4 overs 26 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. ఎంగరవ 2.2 overs 30 runs. సో ఇక్కడ బౌలింగ్లో చెప్పుకోవడానికి పెద్ద గొప్పగా ఏమీ వాళ్ళకు లాభించలేదు. అలాగే వాళ్ళకు వికెట్ కూడా ఎక్కువగా లభించలేదు. 3 wickets మాత్రమే కోల్పోయింది ఇండియా. 7 wickets ఒక ఘన విజయాన్ని సాధించింది. ఇది మొట్టమొదటి విజయం శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ లోపల. ఇది కూడా ఒక మైల్ రాయిగానే నిలిచిపోతుంది. ఇది ఒక చిరస్మరణీయమైన విజయంగా మరి శ్రేయస్ అయ్యర్కి గుర్తుంటుంది. ఎందుకంటే చాలా మ్యాచ్లు, నాకు తెలిసి 7 మ్యాచ్లు అనుకుంటా కన్సర్వేటివ్గా ఓడిపోయిన తర్వాత ఇది గెలిచాము. సో ఐర్లాండ్తో ఓడిపోయిన తర్వాత ఇండియా ఈ మ్యాచ్ కూడా అందరూ కూడా మరి చాలా చక్కగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఐర్లాండ్తో ఓడిపోయింది. సో జింబాబ్వేతో కూడా టైట్ ఉంటుందేమో, టఫ్ ఉంటుంది. సో ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చాలామంది నాకు కూడా ఫోన్ చేశారు. ఇది ఫ్యాన్ కోడ్లో వస్తుంది మొబైల్లో అయితే. సో ఇది కూడా అంటే G5కి సంబంధించిన ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. సో అలాగే చూస్తే ఈ మ్యాచ్ మనకు ఒక గొప్ప అనుభవాన్ని నేర్పింది. వివిఎస్ లక్ష్మణ్ మరి అటు కోచింగ్ లోపల ఈ మ్యాచ్ మనం గెలిచాం. సో గమ్మత్ ఏంటంటే నాకు ఒక ప్రశ్న, మరి ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గౌతమ్ గంభీర్ వాళ్ళ టీం మళ్ళీ వస్తారా? మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులలో వాళ్ళు దిగిపోతారా అనేది ఒక సందేహం. సో మీరు ఏమనుకుంటున్నారు అలాగే చెప్పండి. వాళ్ళు వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా?
ఇంకెవరైతే బాగుంటుంది అనేది మీరు కమెంట్ చేసి చెప్పండి, షేర్ చేయండి. సో అలాగే ఇది ఒక చక్కని విజయం. ఈ విజయంతో మరొకసారి అంటే ఇండియా లోపల ఇప్పుడు సీనియర్లు బాగా తక్కువ, ఒకటి ఇద్దరు కూడా, అంటే శ్రేయస్ అయ్యర్ కూడా మరి అతను జూనియర్ అనాలా సీనియర్ అనాలా అనేది ఒక సందిగ్ధం. సో దీంతో చూస్తే ఇక్కడ మన అభిషేక్ శర్మ ఒక T20 అంటే ఒక సీనియర్ బ్యాటర్గా అతను మరి వైభవ్ సూర్యవంశీకి ఒక హెల్ప్ చేయాల్సింది ఉండే, కానీ ఇప్పుడు అతనే తడబడుతున్నాడు. అభిషేక్ శర్మ చాలా కష్టపడుతున్నాడు, ప్రతి పరుగు కోసం తడబడుతున్నాడు. సో ఇదన్నీ చూసిన తర్వాత మరి వైభవ్ సూర్యవంశీ నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడతాడు, అభిషేక్ శర్మ నెక్స్ట్ ఎలా కంబ్యాక్ వస్తాడు, మళ్ళీ చూద్దాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.